చెల్సాని శ్రీనివాస్ గారు, కేంద్ర బడ్జెట్ అందులో భాగంగా తెలంగాణ బడ్జెట్, అందులో మరీ ముఖ్యంగా రైల్వే బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 2024-25 సంవత్సరానికేమో 4,337 కోట్లు, ఆ తర్వాత 25-26 సంవత్సరానికి 5,337 కోట్లు, 26-27కేమో 5,454 కోట్లు. నేను మళ్ళీ మనం లాస్ట్ షీట్ కూడా ఇదే మాట్లాడుకున్నాం. 2024-25 సంవత్సరానికి 5,336 కోట్లు బడ్జెట్ ఇస్తే క్రితం సంవత్సరం ₹1 కోటి పెంచితే భూభంత్ర దద్దరిల్లిపోయేటట్టు, తెలంగాణ అంతా మారుమోగిపోయేటట్టు, పుల్లారెడ్డి సీట్లు తినేసి క్యాకర్స్ కాల్ చేసుకుని ఉత్తర భారతీయ ఆర్సనాతనంతో బ్రహ్మాండంగా పెడితే ఎవరో మేజర్ ఉద్యోగం చేసుకుంటారు కదా జనరల్ మేజర్ వచ్చి రికార్డు స్థాయిలో బడ్జెట్ అనగానే పత్రికలు వేసుకున్నారు. నేను అడుగుతాను, రాజకీయ నాయకులు మీరు గనక ఏదైతే ఆ రోజు కోస్తా రాయలసీమ తెలంగాణ మీద ఆడిపోసుకున్నారో కావాలని, మీకు గనక ప్రాంతం పట్ల ఆపేక్ష ఉంటే నిద్రపోయారా, నోరు మూసుకుని కూర్చున్నారా తెలంగాణ రాజకీయ నాయకులు? ఇవాళ మళ్ళీ అదే, మీరు నోరు మూసుకుని ఉన్నారని చెప్పే మీలో మీరు కొట్టుకుంటున్నారని కాబట్టి మీలో బట్టి విక్రమార్క గారికి, మళ్ళీ అక్కడ వాళ్ళ పార్టీలోనే ఆయనకిను కోమరెడ్డి గారికి వాళ్ళు నేను చెప్తున్నాను. అలాగే మీ పార్టీకిను వాళ్ళ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మీ పార్టీ మీద మీలో మీరు లెచ్చగొట్టుకుని ఉంటే పండగ చేసుకుంటారండి. వాళ్ళు మొత్తం తెలంగాణకు సంబంధించిన హక్కులన్నీ దోచుకుపోతున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ని గత 11.5 సంవత్సరాలుగా భ్రష్టు పట్టిస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద మాట్లాడుకోవచ్చు, డిఫరెంట్ ఇష్యూ. నేను మాట్లాడిన మతం పేరు మీద వాళ్ళు మతాన్ని కులాన్ని రెచ్చగొట్టుకోవచ్చు. నేను అడుగుతున్నా, తెలంగాణలో నాకు మొత్తం తెలుగు జాతి కావాలని కాబట్టి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా నేను చెప్తాను, తెలంగాణని ఎస్పెషల్లీ హైదరాబాద్ని ఏదైతే ఒక యూనియన్ టెరిటరీ చేయాలనే దుర్మార్గమైన ప్రక్రియ వస్తుందనుకున్నారు, ఖచ్చితంగా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తామని చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ. ఖచ్చితంగా తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజల హక్కుతో శాతంతో కూడా నిర్మితమైంది కాబట్టి దాంట్లో ఉండాలని కోరుతున్నాను. అందుకని నేను చెప్తున్నాను, ఒక తెలుగు ప్రాంత బిడ్డగా కోరుతున్నాను, తెలుగు బిడ్డగా నేను చెప్తున్నాను, తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక నేషనల్ ప్రాజెక్ట్ అలాట్ చేయలేదండి. ఏం చేస్తున్నారు నాయకులు? గత 12 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక మెట్రోకి ఎక్స్పాన్షన్ అడుగుతున్నారు, అడగలేదన్నారు. ఇప్పుడు అడిగారు కదా, లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ అడుగుతుంది కదా. ఎంగిల్ మెతుకులు కూడా వెదల్చలేని దౌర్భాగ్య స్థితికి, అంతకుమించి ఎంగిల్ మెతుకులు తప్పితే మిగిలిన దౌర్భాగ్య స్థితికి కేంద్ర ప్రభుత్వం ఉంది. చేత కాకుండా చావ చచ్చి నిద్రపోయిన సమాజం ఇది. కేటీఆర్ గారి మీద వాళ్ళ మీద కేటీఆర్ గారు, ఇంకొకళ్ళ మీద రేవంత్ గారు. నేను అడుగుతాను, ఏం జరుగుతుంది? మీరు అందరూ కూడా కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీని నిలదీయట్లో దారుణంగా విఫలం అయిపోయారు. ఇవాళ మీరు నిర్లిప్తంగా ఉన్నారని చెప్పి కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులకి, ఆంధ్రప్రదేశ్ హక్కులు ఇద్దరికి వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది. ఇళ్ళు కొట్టుకు చావాలని తెలుగు జాతిలో తంపులు పెట్టి, తగాదాలు పెట్టి, మాకు మీ కాళ్ళ దగ్గరికి, మీ కాలు మొక్కుతాం బానిసరా అని చెప్పి ఢిల్లీలో మీ గుజరాతీ పాఠశాల దగ్గరకు, రాణిసాబ దగ్గరకు రావాలని చెప్పి మీరు చేసే దుర్మార్గమైన కుట్రగా తెలంగాణ కూడా బలైపోతుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్తో పాటు నేను చెప్తాను, సత్యం మాట్లాడుతున్నాను. లెక్కలుంటే తీయమనండి. గౌరవనీయులు బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కొంచెం పరిచయస్తులే. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు లాస్ట్ ఇయర్ మీ గుజరాత్ అని మీ పార్టీకి బ్యాలెన్స్ అదే కదా, గుజరాతీ భాషలో చాలా మాట్లాడుతున్నారు. 8,700 కోట్లు రెట్లు, అంటే 8,700 కోట్లు మీ గుజరాత్కి బడ్జెట్లో పెంచుకుని, రిపీటింగ్ అగైన్, తెలంగాణకు ₹1 కోటి పెంచితే ఇక్కడ రికార్డ్ స్థాయిలో బడ్జెట్ అని ఇచ్చారు. ఒక సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం మీద ఒక సంవత్సరం పెంచితే రికార్డు అవుతుంది. అది పత్రికలు వేసుకుంటారా? నిద్రపోయారా ఎక్కడ పాలకులు? ఈ సంవత్సరం మీరు మాట్లాడట్లేదు, మీలో మీరు దెబ్బలాడుకుంటారని తెగించి వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళ నేను చెప్తున్నాను, గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఇద్దరికి మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ఈ ప్రాంతం పట్ల, తెలుగు జాతి పట్ల మీకు ఆపేక్ష ఉంది, 100% నమ్ముతున్నాను నేను. ఈ ప్రాంత బిడ్డగా మీకు కావాలనుంది. ఎస్, బీజేపీలో ఆ రోజు దత్తాత్రేయ గారు కానీ ఎవరైనా వాళ్ళు కూడా ఉంది, నేను ఎందుకు కాదంటాను. రామచంద్ర, ఇవాళ దుర్మార్గం, వాళ్ళ బడ్జెట్ ఎంత పెంచారు వెరిఫై చేసి చెప్పండి. క్రితం సంవత్సరం మీద ఎంత పెంచారు బడ్జెట్? ఇవాళ 117 కోట్లు పెంచేస్తే రికార్డు స్థాయిలో బడ్జెట్ అని. ఎప్పుడో యూపీఏ గవర్నమెంట్లో 20 ఏళ్ల క్రితం కంటే 10 రెట్లు పెంచాం. ఎవరికి కావాలి గాడిద కబుర్లు? నమ్మక ద్రోహం చేస్తున్నారు తెలంగాణకి. వాళ్ళ కేంద్ర బడ్జెట్లో డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో ఎస్, ఆంధ్రప్రదేశ్కి మెయిన్ రావాల్సిన లక్షల కోట్లు ఎగ్గొట్టేశారు. కానీ డివల్యూషన్ ట్యాక్స్లో పక్క రాష్ట్రాలకి 49,000 కోట్లు, 50,000 కోట్లు, 67,000 కోట్లు ఇచ్చి తెలంగాణకి 24,000 నుంచి 29,000 కోట్లు ఎంగిల్ మెతుకులు ఇచ్చారు. ఈ సంవత్సరం, కింద సంవత్సరం వెరిఫై చేయండి. ఒక ₹100 తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తుంటే ₹45 కూడా ఇవ్వట్లేదని వస్తూ ఉంటే, ₹250 మీ ఉత్తరాది రాష్ట్రాలు పెట్టుకుంటున్నారు వస్తే. నేను చెప్తున్నాను, ఏంటండి ఇవాళ మాట్లాడుతున్నారు? ఆ నిధులు బిచ్చం వేస్తున్నారా?
తెలంగాణ కారిడార్ మధ్యలో ఉంది, గుండెకాయ లాంటి దక్కన్ పీఠములో గుండెకాయలా ఉంటుంది తెలంగాణ భూభాగం. అందుకని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చినా, అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాల్సి వచ్చినా, బొంబాయి నుంచి కానీ ఉత్తరాది నుంచి కానీ బెంగళూరు వెళ్ళాల్సి వచ్చినా మధ్యలో ఉంది కాబట్టి రైల్వే లైన్ కలిపి రైలు పండగ చేసుకోవాలి మేము. నేను అంటే తట్టుకోలేకపోతున్నారు. మొత్తం అందరూ పండగ చేసుకుంటా పుల్లా స్వీట్స్ పంచిపెట్టి మొత్తం షాపులు ఖాళీ చేసి పడేశారు. ఎక్కడి నుంచి ఆంధ్రోత్సవాలతో బాజా బంతులు అనుకున్నాను. నేను అడుగుతున్నాను, తెలుగు బిడ్డగా నేను అడుగుతున్నాను. లేదంటే ఫిగర్స్ మాట్లాడండి. ఒక నేషనల్ హైవేస్ ఇస్తున్నారంటే పక్క రాష్ట్రాలకి ఇస్తున్న 6 రెట్లు ఎక్కువ. అందులో టోల్ తీసేది లేకుండా కూడా కొన్ని చోట్ల చేస్తా ఒక ద్రోహం చేస్తా. ఇవాళ రైల్వే బడ్జెట్లో మీ గుజరాత్ రాష్ట్రానికి ఎంత కేటాయించుకున్నారండి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏమో గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్కి 17,366 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించబడడం జరిగింది. ఈ క్రితం సంవత్సరం అంతే 17,154 కోట్లు ఈ 2 సంవత్సరాలు కేటాయించుకున్నారు. తెలంగాణకి 10,000 కోట్లు కేటాయించారు. మహారాష్ట్ర విషయానికి వస్తే కిందటి సంవత్సరం ఏమో 23,778 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఏమో 23,926 కోట్లు కేటాయించారు. అంటే దాదాపు 47,000 కోట్లు మహారాష్ట్రకి, దాదాపు 34,000 కోట్లు గుజరాత్కి కేటాయించుకుని గుజరాత్కి 2024-25 8,700 కోట్లేనండి. ఓకే, గుజరాత్కి 8,700 కోట్ల బడ్జెట్ని ఇవాళ తీసుకొచ్చి 17,000 చొప్పున పెంచుకున్నారే. అదే 24 5,300 కోట్లున్న మా ఇది తెలంగాణకి ₹1 పెంచారే. ఇప్పుడు 140 2 ఏళ్ళకి కలిపి 118 కోట్లు పెంచారు. ఎందుకు మాట్లాడట్లేదు రాజకీయ నాయకులు? ఆంధ్రప్రదేశ్లో 9,000 కోట్లు ఇచ్చి ఏదన్నా కానీ ఏది మిగతాది ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ గోదావరి మిగతా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. గోదావరి మీద కానీ మిగతా చోట్ల కానీ ఆల్రెడీ ఎప్పుడో కాంటెంప్లేట్ చేసిన రేణిగుంట ప్రాజెక్ట్స్ అబౌట్ టు కంప్లీట్. అది దాని గురించి పక్కన పెట్టి అసలు మెయిన్ అయిన బుల్లెట్ ట్రైన్కి నేను అడుగుతానని, తెలంగాణ ఏం పాపం చేసింది అడుగుతున్నా. ఒంటికి కారణం రాసుకోమన్నారని చెప్పారు చూసారా కళ్యాణ్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్కి ఎలాగో రాసుకుంటలేదు. ఎంపీలు నేను అడుగుతున్నా, 17 మంది ఎంపీలు ఉన్నారు, విద్యులు ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ఈ 2 ఏళ్లలో ఈ గుజరాత్కి అండ్ కంపెనీకి రెండింటికి కలిపి 80,000 కోట్లు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2 ఏళ్ళలో 80,000 కోట్లు కాకుండా వాళ్ళు మోడీ గారు ముద్దుల బుల్లెట్ రైలుకి వాళ్ళు గాలి అనౌన్స్ చేశారు. హైదరాబాద్కి ముద్దుల రైలుకి దాదాపు 40,000 కోట్లు, లాస్ట్ ఇయర్ 19,000 కోట్లు, ఈ సంవత్సరం మరి ఎంతో విషయాలు తెలియదు. ఎగ్జాంపుల్గా చేసుకుంటా 1,00,000 కోట్ల రాష్ట్రాలకు కేటాయించి ఇవాళ తెలంగాణకు 10,000 కోట్లు. ఏం పండుగ చేసుకుంటారు ఇక్కడ అని అడుగుతున్నాను. బుల్లెట్ రైలు నేను అడుగుతాను, చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కోసం లక్నో నుంచి ఎయిర్పోర్ట్కి వేసుకున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు గుజరాత్ కాదు, మీ ఇష్టం వచ్చిన రైలుకు గుజరాత్ కూడా గాంధీనగర్కి వేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 4 చోట్ల బుల్లెట్ రైలు మెట్రో రైలు నడుస్తున్నాయి. కానీ నేను అడుగుతున్నాను, మిగతా చోట్లందరికీ కనెక్టివిటీ చేస్తున్నారు, తెలంగాణ కనెక్టివిటీ చేస్తానని అడుగుతుంటే ఎందుకని దుర్మార్గం చేస్తున్నారు? ఎంత బాధగా ఉంటుందండి ఇది. ఇవాళ ఏదో సికింద్రాబాద్ స్టేషన్ సర్వాంగ సుందరంగా చేసేస్తాను ఉన్నది. అంబానీ కాదు, ఆదానికి ఇవ్వటానికా గ్యారంటీ ఇస్తారా? మొత్తం అంతా తీసుకెళ్ళి వేలాది కోట్ల పంపుడు స్టోరీ తెలంగాణ తీసుకెళ్ళి ఆదాని గారికి చెప్తున్నారే. భయభ్రాంతులతో బతకాల్సి వస్తుందా? కేసీఆర్ గారు వాళ్ళందరూ హ్యూమరిటీ మీద ఆయన మాట్లాడిన దాంట్లో నా మీద కోపం, వ్యక్తిగతంగా ఆయన ఆంధ్ర వాళ్ళ అన్న మాటల్లో నాకు ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. అయినా సరే అక్కడ ఒక అస్తిత్వం కోసం ఆ పార్టీ ఉండాలని కోరుకుంటున్నా. తప్పులు చేస్తే సవరించుకు ఉండాలి. ఇవాళ అడుగుతాను, ఆయన భయభ్రాంతులు చేస్తా కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించి ఆ కుటుంబాల్లో విభేదాలు తీసుకొచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ ఏజెంట్లు అంట. అమిత్ షా గారి ఆశీస్సులతో కొనసాగుతున్నారంట. నాట్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫైటర్ అండి. బట్టి గారు ఈజ్ పాత కాపు. నిజంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఉన్నారు. దామోదర రాజేంద్ర గారు చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మిగతా వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. ఇవాళ ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఒక నేషనల్ ప్రాజెక్ట్ రాలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసి చిన్న దానికి పండుగ చేసుకోవాలా? మధ్యలో ఉన్న ప్రాజెక్టులకు రైలు ఇది ఇచ్చారంటారేంటి నాకు అర్థం కాదు. కంపేర్ చేయండి. 1,00,000 కోట్లు మీకు ఈ 2 రాష్ట్రాలకు ముద్దు రాష్ట్రాలకు ఇచ్చుకుని తెలంగాణకు 10,000 కోట్లు ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు? ఏ విధంగా తెలంగాణకి న్యాయం చేయబోతున్నారు చెప్పండి. ఇవాళ మహాత్మా గాంధీ రోజ్గార్ పేరు కూడా మార్చారు కదా, రామ్జీ పేరు పెట్టారు కదా, మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ తీసేసి తెలంగాణకి ఎంత నష్టం అవుతుంది? తెలంగాణకు సవరించిన అంచనాలు ఎంత నష్టం అవుతుందండి? ఇంత దుర్మార్గం జరుగుతుంటే ప్రతి బడ్జెట్లోని 12 సంవత్సరాలుగా అన్యాయం చేస్తా ఉన్నారు తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్కి అయితే నమ్మద్రోహం, హోదా విభజన హామీ లేకుండా మోసం, దగా వెనుక దగా ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తున్నారు. తెలుగు జాతిని పట్టిస్తూ ఉన్నారు.
ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టుకు 3,03,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ అథారిటీకి అదనంగా 20 కోట్లు కేటాయించడం జరిగింది. అమరావతి రాజధాని అభివృద్ధికి మనం దానికి కూడా వద్దాం, సెపరేట్గా టాపిక్ పెట్టింది. నేనేమన్నాను, ఎస్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఎందుకంటే బాధాతప్తతో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్కి నిన్న జరిగిన నమ్మక ద్రోహం నయవంచన ఇది ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. అదే సినిమాలో చెప్తారు బ్రహ్మాండంగా, చూసారా సరే బ్రహ్మాండ అంటారు కదా, అంత దుర్మార్గంగా నయవంచన చేయటువంటి ఇది నమ్మక ద్రోహానికి మించి నయవంచన చేస్తున్నారు. క్రితం సంవత్సరం బడ్జెట్ దాంట్లో 12,900 కోట్ల రూపాయలు మేము పెడుతున్నాం, ప్రాజెక్టుని పూర్తి చేయడానికి నిర్ణయించాం, దాన్ని డెడ్ స్టోరేజ్గా చేయడానికి చూసామని చెప్పి బడ్జెట్లో సిగ్గు లజ్జ లేకుండా పెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ చేయలేదు. చాలామందికి అర్థం కాదని చెప్తా ఉన్నాను. ఆ ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తులు నిలబెడితే 194 టీఎంసీలు ఉంటుందండి. విచిత్రంగా నాగార్జున సాగర్ లాగా అంటే డెడ్ స్టోరేజ్ కంపేర్ చేసుకుంటే డెడ్ స్టోరేజ్ 119 టీఎంసీ 135 అడుగులు, లైవ్ స్టోరేజ్ 75 టీఎంసీలు. దాని ద్వారా లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి వెళ్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ 900 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది, యూనిట్ పావులో పడుతుంది. అలాంటి ప్రాజెక్టుకి కేంద్ర బడ్జెట్లో దొంగ పాయింట్ కింద 8వ అంకంలో ఆఖరి పాయింట్ కింద చేర్చి ఇది 135 అడుగులు మేము బడ్జెట్ చేస్తున్నాం, 12,000 కోట్లు రాసుకుని క్రితం సంవత్సరం ఖర్చు పెట్టలేదు కాబట్టి బడ్జెట్ చూపించారంట. 37,000 కోట్లు రిహాబిలేషన్ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, రిహాబిలేషన్ స్టేజ్ 2 అని పెట్టి దాంట్లో ఇలా కొండలు ఉన్నాయండి. ఆదివాసీ మందరం తెల్లబట్ట మీరు రంగురంగు బట్టలేసి తిరుగుతున్న నాగరికులు అనుకుంటున్నాం. ఇవాళ ఇలా కొండలు ఉంటాయి, కింద ఇక్కడ 2 గ్రామాలు ఉంటాయి, అక్కడికి రోడ్లు ఉంటాయి, పైనకి వేరే రోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ కింద ఉన్న 2-3 గ్రామాలకి మాత్రం రిహాబిలేషన్ తీసుకుని వేరే చోట పెట్టి 135 అడుగులు పైన 10 గ్రామాలను వదిలేశారు. పడవల్లో తిరగాల, వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళాలి, మున్పు వస్తే ఎక్కడికి పోవాలి, ఇంత దుర్మార్గంగా సగం చేసి వదిలేసే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నిలదీయలేని చేతకాని రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. తెలంగాణకు మెచ్చుకుంటున్నా కొంతవరకు, కనీసం నిలదీయగల దేశ్ హరీష్ రావు గారు నిలదీస్తున్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిలదీస్తున్నాడు, బట్టి విక్రమ్ గారు నిలదీస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు నిలదీస్తున్నారు, జానవెస్లీ గారు నిలదీస్తున్నారు, సాంబశివరావు గారు నిలదీస్తున్నారు. కనీసం ఆ తెలంగాణ యొక్క తన తెలుగు బిడ్డగా కనీసం గౌరవంగా జీవించే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనీసం మా కేంద్రం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఉన్న బిడ్డలు, నా తెలుగు జాతి బిడ్డలు అక్కడ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మా తెలంగాణ, మా ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నారు. మాట్లాడితే ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవడికి తీసుకెళ్ళి ఎంపీ ఇద్దామా, ఒకసారి సురేష్ గారికి ఇచ్చాం, ఒకసారి ఆ పరిమళాలు వెళ్దెళ్ళే నత్వానీ గారికి ఇచ్చాం, వీళ్ళు చేసుకుంటా ఆదాని గారు ఎక్కడ సంతకాలు పెడితే 3 లక్షల కోట్లు నష్టమన్న ఆదాని గారికి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 3 లక్షల కోట్లు అర్పణం చేసిందా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతను తీసుకెళ్ళి సెక్యూరిటీ గార్డుల కింద మిత్తల్ గారి మార్వాడి ఫ్యాక్టరీకి, గుజరాతీ గారి ఫ్యాక్టరీకి వాళ్ళందరికీ సెక్యూరిటీ గార్డుల కింద ట్రైనింగ్ ఇస్తున్నారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బడ్జెట్లో నేను వస్తున్నానండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్కి ఏం చేశారు మీదే చదువుతున్నారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 4 ఏళ్ళు ఇస్తే కనుక అది సరిపోతుంది. 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇస్తానని బీజేపీ అధ్యక్షులు గవర్నీయులు క్రితంసారి కుండ బద్దలు కొట్టక సీఎం రమేష్ గారి ఎంపీలు కూడా వచ్చి 4 కుండలు బద్దలు కొట్టి ఇది గ్రాంటు, ఇలాగే గ్రాంటు అన్నారు. మీ వాళ్ళు భయపడిపోయారు జర్నలిస్టులు అందరూ. అలాగే ఇప్పుడు 4 సంవత్సరాలు నేను అడుగుతాను, డ్యూ రెస్పెక్ట్ దెమ్, ఇవి ఎంగిల్ మెతుకులు. ఆ గ్రాంట్కి 15,000 30,000 కోట్లలో ఎంగిల్ మెతుకులు వడ్డీ కూడా రాదండి. వాళ్ళ అప్పులతో కట్టుకోమని చెప్పి నెత్తిమే పడదొబ్బి అప్పులతో కట్టుకోమని చెప్పి ఆ బ్యాంక్ దగ్గర అట్టుకో సావండిరా, మీ బతుకు మీరు సావండి అని చెప్తే చప్పట్లు కొట్టాలా మేము? ఎందుకంటే రాజకీయ నాయకులు నాకు అర్థం కావట్లేదు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, గట్టిగా మాట్లాడట్లేదు, అది కూడా తప్పే. కానీ కనీసం నిలదీయకుండా భజన చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని ఆదాని ప్రదేశ్గా మార్చేసారని బాధపడుతూ ఉంటే జనం చేత కాక చేవలేని సమాజాన్ని తయారు చేస్తున్నారని బాధపడుతుంటే మాట్లాడితే నిన్న బడ్జెట్ వస్తే ఇంత దారుణం జరిగింది. మీకు చెప్పాను, విశాఖపట్నంకి మొన్న 10,000 కోట్లు పెట్టారు లాస్ట్ ఇయర్ అన్నారు. దాంట్లో 10,300 1,100 పాద్దని బడ్జెట్ వడ్డీకేమో 14.5% అంట. అమ్మ అది స్టీల్ ప్లాంట్కి. ఈ బ్యాంకులే వీళ్ళ దగ్గర దబ్బేయటం. ఆదాని గారికి వీళ్ళకి 8% వడ్డీ ఇస్తారండి ఈ మధ్యన. ఆ వడ్డీ ఎక్స్ట్రా పెట్టి ఈ జేబులోంచి డబ్బులు ఈ జేబులో పెట్టి ఈ జేబులో పెట్టేసుకుంది కేంద్ర ప్రభుత్వం అత్యధిక డబ్బులు. 6,000 మంది ఉద్యోగస్తులు పొట్టకొట్టారని గత సంవత్సరం 3 నెలల్లో 6,000 మందిని, అందులో నిర్వాసితులు కూడా కొంతమంది ఇంకా నిర్వాసితులు అలో లక్ష్మాన్ని బాధపడతా ఉంటే వాళ్ళ భూమి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్తే వాళ్ళ సాయిరెడ్డి లాంటి కరీంనగర్కి చెందిన వ్యక్తి ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణాలు అర్పిస్తే, గుప్తా గారు కానీ, యాదవ్ గారు కానీ, తెలంగాణలో కానీ, కోస్తా కానీ, రాయలసీమలో కానీ ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ 100 కోట్లు పెట్టాం దానికి మూలధనం ఇన్ఫ్యూజన్ ఈ సంవత్సరం పెట్టారు.
మోసం చేసి ఆ ప్రాజెక్ట్ని అదాని అండ్ కంపెనీ, అదాని అంటే అర్థంగా దాష్టీకం చేసింది గౌతమ్ అదాని. ఈ బ్యాచ్ని అదాని అంటాం. ఈ అదాని బ్యాచ్ ఉత్తర గుజరాతీ మార్వాడ బ్యాచ్ అందరూ కాకపోతే అందులో ముఖ్యమైన బ్యాచ్ కాజేయటానికి, ఆంధ్రప్రదేశ్ని బానిసలుగా చేయడానికి, బానిస రాష్ట్రం కింద చేయడానికి ఇవాళ కూర్చుని వాళ్ళకంటే రేరత్వం ఇంకేదో చెప్పారు మీరు. ఇంకేంటంటే పోర్ట్ల ఇవాళ మార్వాడి గారి ఫ్యాక్టరీకి, అక్కడ మెత్తల గారి ఫ్యాక్టరీకి, అగర్వాల్ గారు చాలా కంపెనీలు ఉన్నాయండి, ఆ ఫ్యాక్టరీకి ఒక పోర్టు కేటాయిస్తున్నారు. ఆ పోర్టు కోసం అద్భుతమైన సౌకర్యాలు కల్పించవచ్చు. గంగవరం పోర్టు లాగేసుకున్నారు తెలుగు బిడ్డల నుంచి జీవి కృష్ణారెడ్డి గారు, మహబూబ్నగర్ రాజా, గద్వాల్ రాజా గారికి సంబంధించిన, భూపాల్ గారికి సంబంధించిన ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు రెండింటిని లాగేసుకుని, ఇవాళ కృష్ణపట్నం సెజ్ని లాగేసుకుని, పోర్టుని లాగేసుకుని, గంగవరం పోర్టుని లాగేసుకుని, మన పెన్నా ప్రతాప్ రెడ్డి గారు లాగేసుకుని, ఇంకోటి కూడా నవగా ఆ పోర్టులు లాక్కుని, మధు గారి పవర్ ప్రాజెక్ట్ లాక్కుని, జిఎంఆర్ గారు ఎత్తన పవర్ ప్రాజెక్ట్ ఛత్తీస్గఢ్లో ఎన్ని ఒక్క అదాని గారే లాక్కున్నారు. పాహిమాం అని కాళ్ళ బేరాలకు వెళ్తలేదా అని అడుగుతున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. 2019 తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యమం చేసాం. 90% మీడియా చూపించలేదు. ఢిల్లీలో వందలాది మంది ధర్నా చేస్తే ఇంత వార్తే లేదు. చర్చలకు పిలవరు. మేము వేసే వార్తలు 90% చూపించరు. చూపించే మీలాంటి వాళ్ళు మా పెద్ద మీడియాలో 5% ఉన్నారు, ధన్యవాదాలు చెప్తున్నాం. మేము పోరాడుతుంటే వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసిన దినంగా ఫిబ్రవరి, నేను ఇంతకుముందు 2000 దాంట్లో ఇంతకు ఇదే రోజు 1వ తారీఖున ముందు బంద్ కూడా నిర్వహించాం ప్రత్యేక హోదా విభజన సాధన సమితిగా. నిన్న ఆ పరిస్థితి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయింది. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్? అంబటి రాంబాబు గారి ఇష్యూ నిన్న జరగగానే అంబటి రాంబాబు గారు మద్దతుగా ఇళ్ళు, అంబటి రాంబాబు గారు వ్యతిరేకంగా ఇళ్ళు, హోరాహోరీ పోరాటాలు, బాహాబాహి ముష్టిద్దాలు. ఆంధ్రప్రదేశ్ యువత, నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ యువత దీంట్లో మునిగిపోయి చెప్పుదాలు చేశారండి. పోస్టర్ పెట్టారు ఫేస్బుక్లోనూ. నేను చెప్పింది నిజంగా ఆంధ్రప్రదేశ్ యువత ఇవాళ మీరు యువత సినిమా హీరోలు ఏంటండి, మీరు హీరోలు అండి. మీ జీవితాలకు మీరు హీరోలు కావాలండి. వాళ్ళేదో చెప్తే వాళ్ళ కోసం వెళ్ళి తొక్కిసలాటో చనిపోయే అమాయకులుగా ఉందామా? లేదంటే పౌరుషంతో మీరు పారిశ్రామిక 10 లక్షల మంది, నేను చెప్తున్నాను, నన్ను తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోండి, మీరు పెట్టిన పెద్ద తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అంతా మీ యొక్క వ్యాఖ్యల్లో కనపడతా ఉంటుంది. అందుకని ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే, వాళ్ళ గురువులకి, వాళ్ళ పార్టీ వాళ్ళకే చెందుతుంది. పూర్తిగా 100% వాళ్ళకి ఇచ్చేద్దాం గ్రేట్. వాళ్ళు మంచి రాసినా వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు నేర్పిన సంస్కారం కదా కింద ప్రతి ఒక్కరికి ఆ సంస్కారం వ్యాఖ్యలో కనపడతా ఉంటుంది. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను అడుగుతా ఉన్నాను, విభజన హామీలు వస్తాయి. ఈశాన్య రాష్ట్రాలకి 2027 మార్చి వరకు రాయితీలు ఇస్తున్నారండి. 100% హక్కు లేకుండా గుజరాత్కి గద్దలు ఎత్తుకుపోయినాయండి. గిఫ్ట్ సిటీకి 100% 114 లక్షల కోట్ల బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయించుకున్నారు గిఫ్ట్ సిటీలో అండి. నేను చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్కి రాయితీలు ఒక 10 సంవత్సరాలు ఇస్తే మీరు పారిశ్రామికంగా యువతరం మారి మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే దమ్ము, ధైర్యం ఉండే, ఒక కెపాసిటీ ఉన్న యువతరంగా తయారై మీ కుటుంబానికి మీ హీరోలు కావాలి, మీ ఊరికి మీరు ఊరిని హీరో చేయాలి, మీ ప్రాంతాన్ని హీరో చేయాలి, దేశాన్ని సౌభాగ్యం నటించాల్సిన దాంట్లో కుల చిచ్చు కోసం ఒకటి రెచ్చగొడుతుంటే, మత చిచ్చు కోసం ఒకటి రెచ్చగొట్టి మిమ్మల్ని పక్కన పెట్టేసుకుంటే స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారయ్యా మీరు. నేను చెప్తాను మెజార్టీ కన్నా అడిగితే ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? కుల చిచ్చు కోసం వెళ్ళిపోతున్నారా? మత చిచ్చు ఎవడో రాజకీయ నాయకుడు యొక్క బానిసత్వం దానిగా ఎందుకండి? వాళ్ళందరూ వెళ్ళి కూర్చుని అక్కడ అదాని అంటే అర్థంగా దాష్టీకం చేసి గౌతమ్ కాదు చెప్పాను కదా, వాళ్ళ కేంద్రంలో పాలించే వాళ్ళ దగ్గర పాహిమా అని మీ భాషలందరూ మోకలు ఇస్తుంటే మీరేం చేస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి నమ్మక ద్రోహం జరిగింది. ఇవాళ మళ్ళా చెప్తున్నానండి, ఇవాళ అక్కడ ఏదైతే అమరావతికి తిప్పలు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ హౌస్ కూడా ఆఫ్ చేశారు. ఇవాళ కొంతవరకు ఇవాళ కూడా మీరు ఆఫ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ క్యాప్టివ్ మైన్స్ ఎందుకని మాట్లాడే చెత్త ఎదవలో, దరిద్ర ఎదవలో సంత ఇదే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకని కూడా మాట్లాడే పోస్టు పెట్టేస్తున్నారు దిక్కుమాల సంత. పోలవరం అంట ఇక్కడ నిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళోడు కట్టుకోవాలని చెప్తున్నారు. దౌర్భాగ్యపు సంత. కొంతమంది మా ప్రజల పొళ్ళోడు కట్టుకుని అదాని గారి కళ్ళల్లోని మోడీ గారి కళ్ళల్లో ఆనందం చూడాలంట. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఇన్సెంటివ్స్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడు కట్టిన ఇన్సెంటివ్ నుంచి ఆ గుజరాతీ మార్వాడీలోని గుజరాతీ అందరూ తప్పు ఎందుకు కొత్తారండి? గాంధీ గారు సెలెక్ట్ చేస్తాం, పటేల్ గారు సెలెక్ట్ చేస్తాం, గొప్ప పారిశ్రామిక వాళ్ళు సెలెక్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల మీద కబ్జా పెట్టిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఆత్మగౌరవం గురించి బిడ్డగా మాట్లాడుతున్నాను. వాళ్ళ దాంట్లో మీరు డ్రెస్సులు కుట్టించుకోండి రెడీగా, సెక్యూరిటీ గార్డుల కింద ఉద్యోగాలు ఇస్తారంటున్నారు ఎవరో. మీరు పారిశ్రామికవేత్తను వాడితే గుజరాతీ వాళ్ళని పెట్టించుకోండి మన ఎంప్లాయీస్ కింద, ఆ మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకోండి ఎంప్లాయీస్ కింద. వాళ్ళ ఫ్యాక్టరీలో
ఉద్యోగం సెక్యూరిటీ గార్డ్ తప్పనట్ల, కానీ మీరు డ్రెస్సులు రెడీ చేస్తున్నారు. వచ్చేది 1,00,000 కోట్లు పెట్టుబడి 2045 వరకు డేటా సెంటర్లకి ఎగ్జంప్షన్ అండ్ 25% ఇది నావిగేషన్ దాన్ని కూడా ఫ్లోట్ చేసి ఫ్రీ పెట్టారు. రేర్ ఎర్త్ మినరల్స్ నేనన్నాను, అయ్యో రేర్ ఎర్త్ ప్రసాద్ గారు ఎవరు చేశారు రేర్ ఎర్త్ అంటే బీచ్ స్టాండ్ అన్నీ కూడా ఎవదరా బాబు 2,000 కోట్లు 4 రాష్ట్రాలు పెట్టారని చూశాను. చూస్తే ఆదాని టేకెన్ ఓవర్ మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి బీచ్ స్టాండ్ అంతా ఆదాని బీచ్ స్టాండ్ ప్రాజెక్ట్ అయిపోయిందంట. వాళ్ళకి ఇప్పుడు ఆ 2,000 కోట్లు వాళ్ళకి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుకుని భజన చేసుకుని బతికే భారమైన బతికేంటండి నాకు అర్థం కాదు. ఉండే ఇది కాదు, ఇంతకన్నా తక్కువ ఇంతకన్నా ఎక్కువ 100 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రక్తం సలసల మరిగిపోయిందని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకన్నా అన్యాయం లేదన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ గుంటూరు వేదికగా తలపడతారనమాట, మంగళగిరి వేదికగా తలపడతారనమాట. ఆల్రెడీ ఒంటికి కారణం రాసుకుంటారు అని చెప్పింది ఎవరు? ఎంపీలని సిగ్గులేదా మీకు? ఒంటికి కారణం రాసుకోమని చెప్పిన ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారిపోయిన గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారు ఇవాళ లడ్డూలు 5 దేవాలయంగా పంపించారని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారా? ఆమరణ దీక్ష చేస్తున్నారైనా సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ, సచ్ ఏ అభ్యుదయవాది. ఆ రోజుల్లో ఆయన జేఎఫ్సీ కమిటీ పెట్టారు. పెట్టి 74,000 కోట్లు ప్లస్ సాధారణంగా 1,20,000 కోట్లు రావన్నారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఇంకా మోసం చేస్తున్నారు. మీరు చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం ఏమించిన కేంద్రం చేస్తూ ఉంటే ఎరబజింది దేనికండి? విత్ డ్యూ రెస్పెక్ట్ టు నేను ఎవరిని మిమ్మల్ని అగౌరవపరచట్లేదు. నేను ఆ యువతను ఒక తరం నష్టపోతుంది, ఇంకో తరం నష్టపోయేటట్టు చేస్తున్నారు. గుజరాత్కి మనం రావాల్సిన హక్కు కావాల్సి ఎత్తుకుపోయారు. నేను మిమ్మల్ని నమస్కారం పెట్టి నేను ఎంచుకుంటున్నాను. దయచేసి మీ పాలకులందరికీ మీ అభిమానులు కూడా నాకు స్వార్థం కాదండి. మీరు దయచేసి రాష్ట్రాన్ని ఒక బానిస రాష్ట్రంగా మాత్రం దయచేసి మరల్చకండి. దమ్మున్న కలేజా ఉన్న యువతున్నారు, వాళ్ళకి అండ ఇవ్వండి, చెలరేగిపోతారు. స్టెంట్ స్కూల్స్ పెట్టుకుని కొట్టుకునే అండ కాదండి నేను కోరుకునేది. సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలకి జీవితం పరిమితం చేసుకోమని అంటలేదు. రేపొద్దున ట్రంప్ తరిమేస్తాను ఇంకో చోటకి వెళ్ళి ఆస్ట్రేలియాలో బతకమని నేను అంటలేదు. ఆత్మగౌరవంతో ఊరికి నీ కుటుంబానికి తనకి పేరు తీసుకొని తన హీరోగా మారాలని కోరుకుంటున్నాను నేను. దయచేసి ఈ వాదన అందరికీ చెప్పండి. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.